ఈరోజు ఏం చేద్దామంటే మనం ప్రీవియస్ కన్స్ట్రైంట్ నేమ్స్ ఇవ్వకుండా కన్స్ట్రైంట్స్ క్రియేట్ చేసి అలా చేయటం వల్ల ఏమైందంటే ఒకసారి మనం ఆ కన్స్ట్రైంట్స్ రిమూవ్ చేయాల్సి వస్తే ప్రాబ్లమేటిక్ అయింది. అదే కన్స్ట్రైంట్ నేమ్ ఉంటే ఏ కన్స్ట్రైంట్ అయితే మనం రిమూవ్ చేయాలనుకుంటామో ఆ కన్స్ట్రైంట్ని నీట్గా మనం రిమూవ్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం XAMPP ఓపెన్ చేసుకుందాం. దెన్ we start the XAMPP server. ఓకే, తర్వాత మనం MySQL ఓపెన్ చేద్దాం. సో ప్రాక్టీస్లో మనం ఇప్పుడు ఆ కన్స్ట్రైంట్ ఎలా ప్రాక్టీస్ చేయాలో చాలు. ఓకే, సో ఒకసారి నేను థియరిటికల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి దెన్ వీ విల్ మూవ్ ఆన్ టు దట్. సో ఒక ప్రైమరీ కీని విత్ కన్స్ట్రైంట్ నేమ్తో ఎలా క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ క్రియేట్ ద టేబుల్ నేమ్, ఆ తర్వాత కోలం, ఆ కోలం యొక్క డేటా టైపు, అలా మనకి ఎన్ని కోలమ్స్ అయితే కావాలో అన్ని కోలమ్స్ క్రియేట్ చేసిన తర్వాత కన్స్ట్రైంట్ అనే కీవర్డ్ మనం వాడాలి. సో ఇక్కడ కన్స్ట్రైంట్కి నేమ్ ఉంది, ఇక్కడ ఏముంది కన్స్ట్రైంట్కి నేమ్ ఉంది. ఆ తర్వాత ప్రైమరీ కీ అండ్ ఓపెన్ ద బ్రాకెట్స్ ఇన్సైడ్ వీ కెన్ ప్రొవైడ్ ద ఏంటిది ఆ ప్రైమరీ కీ యొక్క కోలం. ఓకే, సో ఇక్కడ మనం కన్స్ట్రైంట్ నేమ్ పెట్టేటప్పుడు ఒక రూల్ ఫాలో అవుతుంటాం యూనివర్సల్గా ఆల్ ఆఫ్ ఇది అది MySQL కానివ్వండి, MS SQL కానివ్వండి, Oracle కానివ్వండి, ఎవరైనా కానివ్వండి ఏం ఫాలో అవుతాం అంటే ఫస్ట్ PK అని పెడతాం. PK అంటే అర్థం ఏంటంటే ప్రైమరీ కీ అని అర్థం. అదే యూనిక్ కీకి అయితే UK అని పెడతాం. అంటే కీ ఏంది, తర్వాత అది ఏ టేబుల్, ఆ తర్వాత ఆ టేబుల్లో ఉన్న కాలం నేమ్ ఏంటి, దట్ ఈస్ ద సింటాక్స్. ఇది యూనివర్సల్గా ఫాలో అవుతుంటారు. అలా ఫాలో అవ్వాలని రూల్ ఏం లేదు. ఎందుకు అలా ఫాలో అవుతుంటారంటే ఈజీ టు ఐడెంటిఫై చేయడం కోసం. సో ఇలా ఫాలో కాకపోతే ఎక్కడన్నా మళ్ళీ అదే కీ ఇంకొక టేబుల్లో మనం కనుక జనరేట్ చేస్తే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. కాబట్టి రిలేషన్స్ ప్రొవైడ్ చేసేటప్పుడు అది ప్రాబ్లం రాకుండా ఉండటం కోసం ఏం చేస్తామంటే కన్స్ట్రైంట్, the constraint name should be start with the what type of the constraint, that is the primary key underscore and give the table name and underscore and give the column name. సో ఇక్కడ చూడండి ఇది ప్రైమరీ కీ. యూనిక్ కీకి ఎలా క్రియేట్ చేశాను చూడండి. యూనిక్ కీ UK అండర్స్కోర్ వాట్ ఈస్ ద టేబుల్ నేమ్ స్టూడెంట్ ID ఈమెయిల్ అని. స్టూడెంట్స్ అనేది టేబుల్ నేమ్, అండర్స్కోర్ ID అండ్ ఈమెయిల్ రెండింటికి ఒకేసారి క్రియేట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ 2 ఇచ్చేసి ID ప్లస్ అండర్స్కోర్ ఈమెయిల్. ఒకవేళ మనం ఒక ఐడికే యూనిక్ అని ఇస్తే ఇంతవరకు రిమూవ్ చేసి దీని వరకే స్పెసిఫై చేస్తాం. అలానే ఫారిన్ కీకి కూడా మనం కన్స్ట్రైంట్ నేమ్ ప్రొవైడ్ చేయొచ్చు. ఫారిన్ కీకి కన్స్ట్రైంట్ క్రియేట్ చేయాలంటే ముందు ప్రైమరీ టేబుల్ ఒకటి ఉండాలి మనకి, ఆ తర్వాత ఫారిన్ కీ క్రియేట్ చేస్తాం. ఈ ఫారిన్ కీకి క్రియేట్ చేసేటప్పుడు కన్స్ట్రైంట్ నేమ్ ఏదైతే మనం పెట్టాలనుకుంటామో ఆ కన్స్ట్రైంట్ కోలము, కన్స్ట్రైంట్ నేమ్, ఫారిన్ కీ, ఆ స్పెసిఫైడ్ కోలంని మెన్షన్ చేస్తాం. రిఫరెన్సెస్ ఏ టేబుల్లో ఉన్న ప్రైమరీ కీకి లింక్ అవుతుందో దాన్ని చూపిస్తున్నాం. మనం డిలీట్ చేయాలంటే ఆన్ డిలీట్ క్యాస్కేడ్ అనేది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఆన్ అప్డేట్ నో యాక్షన్ అని చెప్పని పెడితే మీనింగ్ ఏంటంటే మీరు ఒక టేబుల్లో రికార్డు అప్డేట్ చేసినప్పుడు రెండో టేబుల్లో రిఫ్లెక్ట్ కాకూడదు అని అర్థం. నో యాక్షన్ అంటే ఆన్ అప్డేట్ యాక్షన్ అని చెప్పంటే అక్కడ అప్డేట్ జరిగినప్పుడు ఇక్కడ అప్డేట్స్ అవ్వాలి. జనరల్గా వీటిని మనం ట్రిగ్గర్స్ కింద వాడుతుంటాము. ఇది మనకు అవసరం లేదు. ఆన్ డిలీట్ క్యాస్కేడ్ వరకే వీ కెన్ రైట్. ఓకే, ఆన్ డిలీట్ క్యాస్కేడ్ వరకే. ఒక్కసారి మనం వీటిని 1 by 1 ప్రాక్టీస్ చేద్దాం, ఎలా క్రియేట్ అయిందో చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఏంటి మనకి ప్రైమరీ కీ విత్ కన్స్ట్రైంట్ నేమ్. లెట్ us కాపీ దిస్, కమ్ బ్యాక్ టు ద SQL స్టేట్మెంట్. ఇక్కడ ఎంప్లాయీస్ అనే టేబుల్ మన దగ్గర ఇక్కడ లేదు కాబట్టి వీ కెన్ జనరేట్. ఓకే, ఇక్కడ ప్రైమరీ కీ నేమ్ ఏంది PK అండర్స్కోర్ ఎంప్లాయీ ID. నేను ఇక్కడ దీన్ని కాపీ చేసుకుంటున్నాను ఫర్దర్గా దీన్ని రిమూవ్ చేయడం కోసం. ఫస్ట్ గో అని చెప్పాను, ఇట్ షుడ్ బి ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఈ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత నేను SQL స్టోరీలోకి వెళ్ళి ఆ కాలంని ఇప్పుడు చూడండి, ఎంప్లాయీ టేబుల్లోకి వెళ్ళి స్ట్రక్చర్లో చూడండి, మీకు ఇక్కడ తాళం క్రియేట్ అయిపోయి ఉంటుంది ప్రైమరీ కీ అని చెప్పాలి. ఓకే, ప్రైమరీ కీ అనేది లాక్ క్రియేట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే SQLలోకి వెళ్ళి ఏదైతే మనం టేబుల్ని ఆల్టర్ చేయాలనుకుంటున్నామో ఆల్టర్ టేబుల్ పేరు ఏం పేరు ఎంప్లాయీస్ డ్రాప్ కన్స్ట్రైంట్ నేమ్ ఏదైతే మనం కాపీ చేసుకున్నామో ద కన్స్ట్రైంట్ నేమ్ వీ కెన్ గివ్. సో ఇప్పుడు మనం గో అంటే ఆటోమేటికల్గా ఆ స్పెసిఫైడ్ కన్స్ట్రైంట్ అనేది రిమూవ్ అయిపోతుంది.
ఏమంటుంది ఎంప్లాయీ ఐడి అనేది కన్స్ట్రైంట్ పీక్ అప్డేట్ చెక్ దట్ ఇట్స్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్ అంటుంది. సో ఇది కన్స్ట్రైంట్ అనేది కన్స్ట్రైంట్ డ్రాప్ ప్రైమరీ కీ ఓకే, డ్రాప్ ప్రైమరీ కీ అండ్ గో. ఆల్టర్ టేబుల్ ఎంప్లాయీస్ డ్రాప్ ప్రైమరీ కీ ఓకే ఎంప్లాయీ ఐడి. సో ఏమంటుంది చెక్ మాన్యువల్ కరస్పాండింగ్ వర్షన్ ఆఫ్ ది రైట్ పీకే ఎంప్లాయీ ఐడి డ్రాప్ చేయమంటే ప్రైమరీ కీ డ్రాప్ చేయడం లేదంటుంది. దీని సింటాక్స్ ఒకసారి దాని సింటాక్స్ చెక్ చేద్దాము. నెక్స్ట్ దాని సింటాక్స్ వస్తే మనకి డ్రాప్ చేయాలంటే మనం ఏం వాడాలి, ఇక్కడ కమాండ్ వచ్చేసి ఆల్టర్ టేబుల్ నేమ్ డ్రాప్ ప్రైమరీ కీ నో నీడ్ ఆఫ్ టు కన్స్ట్రైంట్. ఎందుకంటే బికాజ్ ఆ ప్రైమరీ కీ అనేది ఒకటే ఉంటుంది కాబట్టి ఆ టేబుల్లో మనం ఆ టేబుల్కి కన్స్ట్రైంట్ నేమ్ ఇచ్చి మరీ డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్లీ వీ కెన్ గో విత్ డ్రాప్ టేబుల్ నేమ్ అండ్ ప్రైమరీ కీ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఇట్ షుడ్ బి డ్రాప్ అయిపోతుంది. సో మనం డ్రాప్ చేస్తే ఇట్ షుడ్ బి డ్రాప్. ఇప్పుడు ఇది డ్రాప్ అయిందా లేదా అని మనకి తెలియాలనుకోండి, ద స్పెసిఫైడ్ కీ ఈజ్ డ్రాప్డ్ ఆర్ నాట్. ఎగ్జాంపుల్ పెడదాం. సో ఇక్కడ ఇది డ్రాప్ అయిందా లేదా తెలియాలంటే ఏం చేయాలి మనము, లెట్స్ గో ఆన్ టు ద టేబుల్. ఈ ఎంప్లాయీ టేబుల్లో మనం దాని యొక్క స్ట్రక్చర్ చూసుకుంటే ఇక్కడ కీ అనేది రిమూవ్ అయిపోయింది. అంటే అర్థమైంది, ద ఎగ్జిస్టింగ్ ప్రైమరీ కీ విల్ బి రిమూవ్డ్. సో నెక్స్ట్ ఏంటంటే యూనిక్ కీ అనే కన్స్ట్రైంట్ని ఎలా క్రియేట్ చేస్తాం. ఓకే, నేను ఆ టేబుల్ రిమూవ్ చేసేసాను. దెన్ కమ్ బ్యాక్ టు ద కోడ్. సో యూనిక్ కీ అనే దానికి ఏం వాడతాం, యూకే అని వాడతాం. యూకే అంటే అర్థమైంది యూనిక్ కీ ద టేబుల్ నేమ్ అండ్ గివ్ ద ఈమెయిల్ ఐడి. సో లెట్స్ కమ్ బ్యాక్ టు ద స్క్రీన్. ఎస్క్యూఎల్లోకి వెళ్దాం. లెట్ us పేస్ట్. ఇక్కడ ఏం చేస్తున్నాం, టేబుల్ క్రియేట్ చేస్తున్నాము, యూనిక్ కీ క్రియేట్ చేస్తున్నాం. దీనికి స్టూడెంట్ ఐడికి ఈమెయిల్ ఐడి. అంటే ఎప్పుడైతే స్టూడెంట్ ఐడి ఈమెయిల్ ఐడి రెండు కామన్గా ఉంటాయో అప్పుడే. నాకు రెండు అవసరం లేదనుకుంటే వీ కెన్ రిమూవ్ ద ఓన్లీ సింగిల్ కాలం తీసుకుందాం. ఇక్కడ అండర్స్కోర్ ఈమెయిల్ అనేది కూడా మనం రిమూవ్ చేసేయచ్చు. దెన్ ఒక కాలంకే మనం ప్రైమరీ కీని అలొకేట్ చేస్తున్నాం అని అర్థం. సింగిల్ కాలంకే మనం ప్రైమరీ కీని అలొకేట్ చేస్తున్నాం అని అర్థం. సో ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే, లెట్స్ ఆల్రెడీ మనం కాపీ చేసాం ఇక్కడ. సో నౌ వీ కెన్ ఎగ్జిక్యూట్ దిస్ క్వరీ. ఏ సింగిల్ యూనిక్ కాలం షుడ్ బి జనరేటెడ్. సో అది జనరేట్ అయింది తెలుసుకోవాలంటే స్టూడెంట్స్లోకి వెళ్ళి స్ట్రక్చర్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ కన్స్ట్రైంట్ నేమ్ దేనికైతే మనం పెట్టామో ఆ స్టూడెంట్ ఐడికి లాక్ లైట్ కలర్లో వచ్చింది. లాక్ లైట్ కలర్లో వచ్చిందంటేనేమో యూనిక్ కి, లాక్ ఎల్లో కలర్లో వస్తేనేమో ప్రైమరీ కి. బాగా గుర్తుపెట్టుకోండి, లైట్ గ్రే కలర్లో వస్తే యూనిక్ కి, విత్ ఎల్లో కలర్ వస్తే ఇట్స్ ఏ ప్రైమరీ కీ అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది సింటాక్స్. ఇక్కడ మనం అప్డేట్ చేద్దాం దీన్ని కూడా. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రైమరీ కీ విత్ కన్స్ట్రైంట్ విత్ ఫారెన్ కీ వాడాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఇట్స్ నీడ్ ఆఫ్ టు వన్ ప్రైమరీ కీ టేబుల్ కావాలి. సో కాబట్టి మనం ఏం చేద్దాం, ఎస్క్యూఎల్లో ఒక ప్రైమరీ కీ టేబుల్ క్రియేట్ చేద్దాం. ఏంటి, దట్ ఈస్ ద కస్టమర్స్ టేబుల్. దాంట్లో కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్ ఉంది, ఇంటీజర్ తీసుకున్నాం అండ్ ప్రైమరీ కీ ఇచ్చాం. ఇంటీజర్ తర్వాత మనం సైజు మెన్షన్ చేయకపోతే ఇట్ టేక్స్ ద డిఫాల్ట్ సైజ్. దాని మ్యాక్సిమం రేంజ్ ఎంతవరకు అయితే ఉంటుందో అంత సైజు మనకి తీసుకుంటుంది. సో లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్ క్వరీ. ఆటోమేటికల్లీ ఇక్కడ మనకి టేబుల్ కస్టమర్స్ అనే టేబుల్ జనరేట్ అయిపోయింది. ఈ కస్టమర్ టేబుల్లో మనకి ప్రైమరీ కీ వచ్చేసి స్ట్రక్చర్ చేస్తే మనకి ఎల్లో కలర్లో ఉంటుందని చెప్పాం కదా, దట్ ఈస్ ద ఎల్లో కలర్. ఎందుకని, ఇది ప్రైమరీ కీ కాబట్టి. అదే యూనిక్ కీ అయితే గ్రే కలర్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టేబుల్ అయితే మనకి దీనికి ఒక ఫారెన్ కీ అటాచ్మెంట్ చేస్తూ ఇంకొక టేబుల్ క్రియేట్ చేయాలి. దట్ ఈస్ ద ఆర్డర్స్ టేబుల్. దాంట్లో ఆర్డర్ ఐడి, ఆర్డర్ డేట్. ఆర్డర్ ఐడి అనేది మళ్ళీ ప్రైమరీ కీ పెట్టా. ఎందుకని, ఈ టేబుల్కి ఒక ప్రైమరీ కీ ఉంది, అట్ ది సేమ్ టైం కస్టమర్స్ అనే టేబుల్కి ఈ టేబుల్లో ఒక ఫారెన్ కీ కూడా ఉంది. దట్ ఈస్ ద ఫారెన్ కీ ఆఫ్ కస్టమర్ ఐడి. కస్టమర్ ఐడి అనేది ఏమో కస్టమర్స్ టేబుల్లో అది, ఆర్డర్ ఐడి అనేది ఈ టేబుల్ అది. అంటే ఈ టేబుల్కి ఒక ప్రైమరీ కీ ఉంది. అట్ ది ప్యారలల్లీ పైన ఉన్న టేబుల్లో ఉన్న ఒక కాలము ఈ టేబుల్కి ఫారెన్ కీ కూడా అవుతుంది. సో కాబట్టి ఏం చేసాం, కన్స్ట్రైంట్ ఎఫ్కే మీన్స్ ఫారెన్ కీ, ఆర్డర్స్ టేబుల్లో ఉన్న కస్టమర్ ఐడికి మనం పెడుతున్నాం. ఓకే, ఫారెన్ కీ, కస్టమర్ ఐడి, రిఫరెన్సెస్, టేబుల్ నేమ్. మనం మామూలుగా అయితే ఏం రాసాము, ఈ లైన్ మనం స్కిప్ చేసేవాళ్ళం. ఎందుకని, నో నీడ్ ఆఫ్ టు కన్స్ట్రైంట్ నేమ్. ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేసినవి. స్పెషల్గా ఎక్కడ వాడుతున్నాము, కన్స్ట్రైంట్ నేమ్ ఎక్కడైతే కావాలో
కన్స్ట్రైంట్ అనే ఒక కీవర్డ్, ఆ తర్వాత కన్స్ట్రైంట్ నేమ్ పెడుతున్నాము. నేమ్ పెట్టినప్పుడు రూల్స్ ఏం చెప్పాము? ప్రైమరీ కీ అయితేనేమో పీకే అని పెట్టాలి, ఫారిన్ కీ అయితేనేమో ఎఫ్కే పెట్టాలి, యూనిక్ కీ అయితేనేమో యూకే అని పెట్టాలి. ఆ తర్వాత రాసేదాన్ని ఏమంటాము? టేబుల్ నేమ్ అంటాము. ఆ తర్వాత రాసేది నెక్స్ట్ ఇది ఏంది? ఫారిన్ కీ ప్లస్ ప్రైమరీ కీ రెండు లింక్డ్ కాబట్టి ఈ కన్స్ట్రైంట్ కి రెండు టేబుల్స్ మెన్షన్ చేస్తున్నాం. ఇక్కడేంది ఫారిన్ కి దేనికి? ఆర్డర్స్ కి. ఏ టేబుల్లో ఉన్నది? కస్టమర్స్ టేబుల్లో ఉన్న ఐడి అనే కాలంకి. ఇది మెయింటైన్ చేస్తే ఏమైందంటే మనం ఎవరైనా టేబుల్ స్ట్రక్చర్ చూసినప్పుడు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. ఇది ఏ టేబుల్ నుంచి ప్రైమరీ కీ తీసుకుంది, ఏ టేబుల్ నుంచి ఫారిన్ కీ తీసుకుంది అని చెప్పి తెలిసింది అనమాట. ఆన్ డిలీట్ క్యాస్కేడ్ అంటే తెలుసు కదా, ప్రైమరీ కీ రికార్డులో టేబుల్లో రికార్డ్ డిలీట్ చేస్తే ఆటోమేటిక్గా చైల్డ్ టేబుల్లో కూడా రికార్డు డిలీట్ అవ్వడం కోసం రాసే ఒక కీనే మనం ఏమంటాం? ఆన్ డిలీట్ క్యాస్కేడ్ అంటాం. So now we can execute this. It should be created with దేంతో క్రియేట్ అయింది? విత్ కన్స్ట్రైంట్ నేమ్. ద కన్స్ట్రైంట్ నేమ్ is the FK orders customer ID అని అంటాం. ఓకే, దట్స్ సో నౌ we can remove these two also. Drop the table. Yes. సో ఇది మనం కన్స్ట్రైంట్స్ టేబుల్స్ క్రియేట్ చేసేది. డ్రాప్ చేయాలంటే ప్రైమరీ కీ అయితే ప్రైమరీ కీ అంటాం, ఫారిన్ కీ అయితే ఫారిన్ కీ అంటాం. లేదంటే ఆల్టర్ టేబుల్ నేమ్ ఇచ్చి డ్రాప్ ఇండెక్స్ అంటాం. ఇండెక్స్ అంటే అది యూనిక్ కీ కావచ్చు, లేకపోతే యూనిక్ కీ అయితేనే ఇండెక్స్ వాడతాము, ప్రైమరీ కీకి అయితే ప్రైమరీ కీ అని వాడతాము, ఫారిన్ కీకి అయితే డ్రాప్ ఫారిన్ కీ కన్స్ట్రైంట్ నేమ్ ఇస్తే ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోయింది. ఇవి డ్రాప్ చేయడానికి వాడేది. వీటి వరకు ఇవి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం హౌ టు బ్యాకప్ ద డేటా అండ్ హౌ టు రీస్టోర్ ద డేటా ఇన్ MySQL. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రాక్టీస్ అనే డేటాబేస్ ఉంది. దీంట్లో ఒక 3 టేబుల్స్ ఉన్నాయి. నాకు ఈ టేబుల్ కూడా అవసరం లేదు, ఐ కెన్ రిమూవ్ దట్ టేబుల్ ఆల్సో. ఈ డిపార్ట్మెంట్ టేబుల్లో నాకు రేపు ఏదైనా మోడిఫికేషన్స్ చేస్తే, ఈ ఎంప్లాయ్ టేబుల్ ఏదైనా మోడిఫికేషన్స్ చేస్తే నాకు మళ్ళీ ఒరిజినల్ డేటా కావాలంటే ప్రాబ్లం అయింది. కాబట్టి సేఫ్ సైడ్గా నేను దీన్ని బ్యాకప్ తీసి పెట్టుకొని ఆ తర్వాత ప్రాక్టీస్ చేసేటప్పుడు బై మిస్టేక్ నేను ఏదైనా రికార్డ్స్ డిలీట్ చేసినా, అప్డేట్ చేసినా నాకు మళ్ళీ ఒరిజినల్ స్ట్రక్చర్ బ్యాక్ కావాలంటే ఆ బ్యాకప్ని నేను రీస్టోర్ చేసుకోవడానికి కోసం ఈ బ్యాకప్ రీస్టోర్ అనేది వాడతాం. సో ఎలా చేస్తాం చూడండి. ఫస్ట్ ప్రాక్టీస్ మీద మనకి ఏ డేటాబేస్ అయితే డేటాబేస్ బ్యాకప్ తీయాలనుకుంటున్నామో ఆ డేటాబేస్ మీద సెలెక్ట్ చేయండి. ఇక్కడ చెక్ కాలని కొట్టండి, అన్ని టేబుల్స్ సెలెక్ట్ అయిపోతాయి. ఈ పైన మీకు ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ చేయడం అంటే బ్యాకప్ తీసుకోవడం, ఇంపోర్ట్ చేయడం అంటే రీస్టోర్ చేసుకోవడం అంటాం. ఇక్కడ ఎక్స్పోర్ట్ అని చెప్పి నేను ప్రెస్ చేశాను. ఎక్స్పోర్ట్ అని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ SQL ఫార్మేట్లో ఎక్స్పోర్ట్ చేస్తావా, CSV చేస్తావా, ఎక్సెల్ ఫర్ CSV చేస్తావా, JSON ఫార్మేట్లో చేస్తావా అని అన్ని రకాలుగా మనకు ఆప్షన్స్ అడిగింది. నేను ఒక JSON ఒకటాను, SQL రెండు చూపిస్తాను. ఇప్పుడు SQL అని చెప్పని పెట్టాను. ఎక్స్పోర్ట్ అని కొట్టంగానే ఇక్కడ ఒక ఫైల్ డౌన్లోడ్ అయిపోయింది. దట్ ఈస్ ద SQL డౌన్లోడ్. అలా కాదు, నాకు JSON కూడా ఒకటి కావాలి. JSON అంటే ఆబ్జెక్ట్ రూపంలో వస్తుంది అన్నమాట. ఎక్స్పోర్ట్ కొట్టంగానే JSON ఫైల్ కూడా జనరేట్ అయింది. ఇప్పుడు మనం ఒకసారి వాటిని ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఈ JSON ఫైల్ అనేది మనం ఓపెన్ చేస్తే ఏ స్ట్రక్చర్లో ఉంటుంది? సో లైక్ అన్ ఆబ్జెక్ట్ లాగా ఉంటుంది అనమాట. VS కోడ్ ఓపెన్ అయిపోయింది. చూసారా, టైప్ హెడర్, వర్షన్ సో అండ్ సో, టైప్ డేటాబేస్ నేమ్ వచ్చేసి ప్రాక్టీస్, టైప్ టేబుల్ దాని యొక్క నేమ్ వచ్చేసి డిపార్ట్మెంట్, డేటాబేస్ వచ్చేసి ప్రాక్టీస్లో ఉన్న డిపార్ట్మెంట్ టేబుల్ అని అర్థం. దాంట్లో ఉన్న వాల్యూస్ ఇలా మనకి అరే ఆఫ్ ది వాల్యూస్ని డిఫైన్ చేసింది. దిస్ ఈస్ ద JSON ఫార్మాట్. ఇలా JSON ఫార్మాట్ కాకుండా ఇంకొకటి చేసాం, దట్ ఈస్ ద SQL ఫార్మాట్. సో దీన్ని కూడా ఓపెన్ చేస్తే మనం ఓపెన్ విత్ VS కోడ్ ఓపెన్ చేస్తే నీట్గా క్వరీస్ మొత్తం రాసింది. ఇన్సర్ట్ క్వరీస్, క్రియేషన్ క్వరీస్ అన్ని ఇలా పెట్టినవన్నీ కామెంట్స్ అంటాము. ఓకే, ఇక్కడ నుంచి చూడండి, క్రియేట్ ఏ టేబుల్ నేమ్, డిపార్ట్మెంట్ నెంబరు, డిపార్ట్మెంట్ నేము, లొకాలిటీ అండ్ ఏ డేటాబేస్ ఇంజిన్ వాడుతుందో కూడా చెప్పింది అది. అలానే నెక్స్ట్ ఇన్సర్ట్ ఇంటూ క్వరీ రాసేసింది. ఆ తర్వాత క్రియేట్ టేబుల్ రాసింది, మళ్ళీ ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ రాసింది. ఆ తర్వాత ఆల్టర్ టేబుల్ డిపార్ట్మెంట్, యాడ్ ప్రైమరీకి, కొత్తగా ప్రైమరీకి యాడ్ చేస్తుంది డిపార్ట్మెంట్ నెంబర్కి. అట్లనే ఎంప్లాయ్ టేబుల్లో ఎంప్లాయ్ నెంబర్కి ఒక ప్రైమరీకి యాడ్ చేస్తుంది ఆల్టర్ చేసి. సో దిస్ ఈస్ ద SQL డేటాబేస్ బ్యాకప్. ఇప్పుడు మనం బ్యాకప్ తీసాము, ఇట్స్ ఓకే, వెల్ అండ్ గుడ్. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. నేను బై మిస్టేక్ ప్రాక్టీస్లో ఉన్న ఈ రెండు టేబుల్స్ని డ్రాప్ చేసేసాను. డ్రాప్ చేయడం వల్ల ఏమవుతుంది? ద బోత్ టేబుల్ షుడ్ బి డిలీటెడ్. ఇప్పుడు మనం రీస్టోర్ చేయాలంటే కుదరదు ఇక్కడ. అట్లాంటప్పుడు మనకి బ్యాకప్ తీసుకున్న డేటాని ఇంపోర్ట్ అని చెప్పిన ఒక ఆప్షన్ వాడి, ఇంపోర్ట్ అనే ఆప్షన్ వాడి ఆ ఇంపోర్ట్లో చూస్ ద ఫైల్ అని చెప్పిన ఒక ఆప్షన్ వస్తుంది మనకి. ఇక్కడ ఆ చూస్ ఫైల్లోకి వెళ్ళి ఎక్కడైతే మనం డేటాని బ్యాకప్ తీసామో డౌన్లోడ్స్లో వచ్చి ఉంటుంది ఆ బ్యాకప్ అనేది. ఈ SQL ఫైల్ని బ్యాకప్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అని చెప్పని ప్రెస్ చేస్తాం.
ఎప్పుడైతే ఇది ఓపెన్ అని ప్రెస్ చేసేస్తామో మనకి కింద ఇంపోర్ట్ అని చెప్పిన ఒక ఆప్షన్ వస్తుంది. కొద్దిగా స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇక్కడ ఇంపోర్ట్ అని ప్రెస్ చేయండి. ఆటోమేటిక్లీ డేటా మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోయి ఇప్పుడు చూడండి మనకి ప్రాక్టీస్లో 2 టేబుల్స్ వచ్చేసినాయి. డిపార్ట్మెంట్ టేబుల్ వచ్చింది, అట్ ది సేమ్ టైం ఎంప్లాయీ టేబుల్ కూడా వచ్చేసింది. బోత్ టేబుల్ షుడ్ బి బ్యాకప్. సో కాబట్టి మనం డేటాని బ్యాకప్ తీసుకోవచ్చు, రీస్టోర్ చేసుకోవచ్చు. సో ఇలా చేయటం వల్ల బెనిఫిట్ ఏంది మనకి? ఇప్పుడు ఈ డేటా ఎక్కడి నుంచి తీసుకెళ్ళి ఇంకో సిస్టంలో ఇన్స్టాల్ చేయాలి, అప్పుడు బ్యాకప్ తీసుకోవాలి, ఇక్కడ ఆ సిస్టంలోకి వెళ్ళి రీస్టోర్ చేసుకోవాలి. లేదు మనం డెవలప్ చేసే అప్లికేషన్ మొత్తం మన సిస్టంలో డెవలప్ చేసుకున్నాం, దీన్ని తీసుకెళ్ళి సర్వర్లో పెట్టాలి రేపు అప్లికేషన్ డెవలప్ చేసి హోస్ట్ చేసేటప్పుడు, అప్పుడు ఇక్కడి నుంచి బ్యాకప్ తీసుకొని వెళ్ళి అక్కడ రీస్టోర్ చేస్తాం. సో దానికోసం ఇక్కడ బ్యాకప్ అండ్ రీస్టోర్ ఆప్షన్ మనకి పనిచేస్తుంది అన్నమాట. ఓకే, సో ఇంతవరకు మన MySQL ప్రాక్టీస్ మన పైథాన్ ఫుల్ స్టాక్కి సరిపోయింది. SQL ప్రాక్టీస్ ఇంతవరకు మనం చేసినవన్నీ క్వరీస్. సో నెక్స్ట్ స్టెప్ మనం రేపు ఏం చేద్దామంటే వాట్ ఈస్ ద ప్రీ రిక్వెస్ట్స్ ఆఫ్ ది డిజాంగో. డిజాంగో ప్రాక్టీస్ చేయాలంటే ఏమేమి ప్రీ రిక్వెస్ట్ మన సిస్టంలో ఇన్స్టాల్ అయ్యి ఉండాలి ఫస్ట్ థింగ్. రెండోది వాట్ ఈస్ ద డిజైన్, విచ్ ప్యాటర్న్ ద డిజాంగ్ విల్ బి ఫాలోస్, ఏ ప్యాటర్న్ బేస్ చేసుకుని డిజాంగో వర్క్ చేసింది, దాని సెటప్ ఇనిషియల్ సెటప్ ఎలా చేసుకోవాలి, ఏమేమి ప్లగ్ఇన్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇవన్నీ మనం నెక్స్ట్ క్లాస్ నుంచి మనం డిజాంగో స్టార్ట్ చేద్దాం. సో డిజాంగో అయిపోయిన తర్వాతే మనం ఇంటిగ్రేషన్కి వెళ్దాం. ఈ డిజాంగో చేసేటప్పుడు అది టెంప్లెట్ ఇంజిన్లో పనిచేసింది కాబట్టి MVT ఆర్కిటెక్చర్లో పనిచేసింది. మోడల్ వ్యూ టెంప్లెట్ అంటాం. ఈ మోడల్ వ్యూ టెంప్లెట్లో పనిచేసేటప్పుడు ఆ టెంప్లెట్స్ మనం డిజైన్ చేయడానికి మనకి HTML, CSS, JavaScript వచ్చి ఉండాలి. సో దీస్ 3 ఈజ్ అన్ ఎసెన్షియల్ ఆఫ్ ది వెబ్ డెవలప్మెంట్. సో కాబట్టి నేను చెప్పేటప్పుడే మీకు వచ్చినా రాకపోయినా నేను మళ్ళీ ఒకసారి వాటిని వాడేటప్పుడు వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఇంటెన్షన్గా మళ్ళీ HTML క్లాసులు, CSS క్లాసులు, జావాస్క్రిప్ట్ క్లాసులు చెప్పకుండా డిజాంగోలో ఏం అవసరం అవుతాయో వాటికి రిక్వైర్డ్ సంబంధించిన కోడ్ వరకే మనం నేర్చుకుంటూ వెళ్ళిపోతాం. సో డిజాంగో అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం వాటి. ఓకే, సో ఫస్ట్ సర్వర్ సెటప్ ఎలా చేయాలి ఏంది అనేది మనం నెక్స్ట్ క్లాస్లో డిజాంగో స్టార్ట్ చేద్దాం. దీన్ని ఇంతవరకు చూసుకోండి. నెక్స్ట్ క్లాస్ నుంచి మనం డిజాంగో స్టార్ట్ చేద్దాం. ఓకే.